హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. ఈరోజు సండే అనమాట. సండే రోజు ఉదయాన్నే నా వంట పనులు అయితే ఉదయాన్నే అయితే మొదలు పెట్టలేదు. ఇక సోమవారం నుంచి శనివారం దాకా మధ్యలో పండగలు తప్పక. ఇప్పుడు పండగలు అంటే ఏం లేదులేండి. ఇక ఆదివారం వచ్చిందంటే కొంచెం ఉదయాన్నే అయితే వంట చేయం కదా, కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ 6 రోజులు ఫుల్ బిజీగా ఈ బాక్సులు పిల్లల్ని స్కూల్కి పంపించే ఈ హడావుడైతే ఎక్కువ ఉంటుంది కదా మనకి. అంటే పిల్లల్ని స్కూల్కి పంపించే మదర్స్కి అనమాట. అలాగే ఈరోజు ఆదివారం కదా, ఇంటి ముందు మొక్కలు ఉన్నాయి కదా, ఆకుకూరకు సంబంధించిన మొక్కలకైతే ఈరోజు ప్రతి ఆదివారం రోజు నా వంతు అనమాట మొక్కలకి నీళ్ళు పెట్టడం. ఇక మధ్యలో అయితే మా ఆయనే పెడుతూ ఉంటాడు. ఉదయాన్నే నీళ్ళు పెట్టేసి ఆయన పనికి వెళ్తాడు, నేనైతే అన్నం కూరలు వండేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాను అనమాట. ఇంక మళ్ళీ 8:30కల్లా వాటర్ అయితే అయిపోతే ఇంక సాయంత్రం వస్తాయి. ఇప్పుడు చల్లగానే ఉంది కాబట్టి సాయంత్రం పూట మొక్కలకి ఒక్కోసారి అయితే పెడతాను, ఒక్కోసారి అయితే పెట్టను అనమాట. సమ్మర్ వస్తే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం అయితే పెట్టాలి. గార్డెన్లో మొక్కలు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడైతే ఎండ వచ్చేసింది, సాయంత్రం చూపిస్తాను అనమాట. ఈ రోజైతే ఇక సండే అంటే నాన్ వెజ్ లేనిదే మనకి ముద్ద అయితే దిగదు కదా. మధ్యలో తింటూనే ఉంటాము, కానీ మేమైతే మధ్యలో కొంచెం రేర్గా అయితే తినమన్నమాట. సండే అంటే ఖచ్చితంగా చేపలు చికెన్ అయితే చేస్తాము. అలాంటిది ఉదయాన్నే క్లీనింగ్ ముగ్గులు ఇవన్నీ పెట్టేసిన తర్వాత మొక్కలకు నీళ్ళు పెట్టాను. ఇక వంట పనులకి అంటే కిచెన్లోకి వచ్చేసి నీట్గా కిచెన్ అంతా నీట్గా చేసుకొని ఇక్కడైతే ఇక వంట పని అయితే మొదలు పెట్టాను అనమాట. ఇక్కడైతే రైస్ అయితే అన్నం వండటానికి బియ్యం అయితే కడిగి పెట్టేశాను. కనీసం 1 గంట సేపు కానీ బియ్యం కన్నా అంటే అన్నం పొడి పొడిగా దూదిలాగా మెత్తగా బాగా వస్తుంది అనమాట. ఇప్పటికీ 1/2 అవర్ అయింది. ఇంకొక 1/2 అవర్ తర్వాత అన్నం అయితే స్టవ్ మీద బియ్యం అయితే స్టవ్ మీద పెట్టేస్తాను. అన్నం కూడా ఉడికిద్ది. రాత్రి అన్నం ఉంది, టమాటా పచ్చడి ఉంది, అలాగే కొద్దిగా దోశ పిండి అయితే ఉందన్నమాట. ఈరోజు టిఫిన్ ఏం చేయట్లేదు, రైసే తినేద్దామని. అంటే నిన్న దోశలు అయితే పోసాము, పెసర దోశ అలాగే మామూలు దోశ ఇవన్నీ పోసాను. ఇంకా దోశ పిండి అయితే కొంచెం ఉంది. చికెన్ కర్రీ చేస్తున్నాను కదా, ఏది కావాలంటే అదైతే తింటారు. అలాగే ఇక్కడైతే చికెన్ కర్రీకి అన్నీ రెడీ చేసేసి చికెన్ అయితే ఉడికించుకుంటున్నాను. ఒకసారి అయితే నేను చికెన్ ఎలా చేస్తానో చేసి ఉన్నాను, ఆల్మోస్ట్ మన ఛానల్లో కూడా ఉంది కాబట్టి నేను ఫుల్గా అయితే నేను ఎలా చేసేది చూపించలేదు అనమాట. మామూలుగా రఫ్గా అయితే చెప్పేస్తాను నేను ఇలా ఎలా చేశాను. ఒకసారి అయితే మొద్దు తీసిన తర్వాత చూపిస్తాను, చూడండి. చికెన్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా రకరకాల టైపుల్లో అయితే చేస్తూ ఉంటాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ముందుగానే పట్టించి పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ వచ్చేసి ముందుగా ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసేసి చికెన్ నీట్గా ఒక 2 సార్లు అయితే క్లీన్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి ఒక 2 ఉల్లిపాయలు, అంటే కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 4 టమాటాలు వేసాను అనమాట. పచ్చిదే మిక్సీ అయితే పట్టుకున్నాను. ఈ ఆయిల్లో తాలింపులాగా పెట్టుకొని, తాలింపు గింజలు వేయకుండా ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. నేనైతే కొత్త ఆయిల్ వేసేసి ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే నీట్గా కడుక్కున్న చికెన్ అయితే వేస్తాను. చికెన్ వేసిన తర్వాత చికెన్లో వాటరు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, టమాటా ఇదంతా పచ్చివాసన పోయేదాకా చికెన్ మొత్తం బాగా ఉడికి బాగా పచ్చిదనం కూడా పోయి ముక్క అయితే గట్టిపడుతుంది అనమాట. ముక్క గట్టిపడి మనం వేసిన ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అప్పుడు మాత్రం నేను ఇందులో ఉప్పు, పసుపు, అలాగే కారం, ధనియాల జీలకర్ర పౌడరు, కొంచెం ఇది ఉంది కదా చూపిస్తాను ఇక్కడ. ఇది వచ్చేసి గరం మసాలా. అంటే గరం మసాలా కాదు, నేను శబరిమలలో శబరిమల యాత్రలకి వెళ్ళినప్పుడు అక్కడ బిర్యానీ స్పైసెస్ అయితే అమ్ముతూ ఉంటారనమాట. అందులో వచ్చిన గసగసాలు ఎక్కువ ఉండి బిర్యానీ మసాలా తక్కువ ఉంటాయి. అవైతే సోంపు, గసగసాలు, కొన్ని మొగ్గ, కొంచెం చెక్క, ఇవైతే బాగా ఫ్రై చేసుకున్న పొడి అనమాట. మొత్తం బాగా ఫ్రై చేసి ఈ పొడి అయితే ఇలా ఈ డబ్బాలో పెట్టుకొని ఇక్కడైతే పెట్టేసుకొని ఉంటాను. ఈ చికెన్ అంటే
నాన్ వెజ్ కర్రీస్లోకి ఈ చికెన్లోకి మాత్రమే వేస్తాను అనమాట. చేపల కూరలోకి అలాంటి వాటిల్లోకి అయితే వేసినా బాగుండదు. అంటే గరం మసాలా చేపల కూరలోకి అయితే వేయరు, చేపల పులుసులోకి అయితే వేయరు కదా. ఇవైతే వేసేసారనమాట. ఇంతకన్నా ఇంకేముంటాయి మసాలా. ఇవి వేసిన తర్వాత జస్ట్ ఒక పావు గంట సేపు మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. పావు గంట అంటే 15 నిమిషాలే కదా. మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత పచ్చిదనం పోయి ఇలా ఆయిల్ అయితే మనం వేసిన ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఒక్కోసారి ఏంటంటే ఇలాగే కొంచెం కారం తగ్గించి ఇప్పుడు ఇందులో అంటే కొన్ని వాటర్ అయితే వేస్తాను అనమాట. నైట్ టైం మాత్రమే ఇలా అయితే చేస్తాను. లేదా చికెన్ ఇది 1/2 కిలో అనమాట. కేజీ తెచ్చినప్పుడు దీంట్లో వాటర్ ఏం వేయకుండా కొంచెం కారం తగ్గించేసి ఇలా చిక్కగా గ్రేవీ లాగా ఉండేటట్టుగా ఇలా చేస్తాను. ఒక్కోసారి ఏంటంటే కొంచెం కారం ఎక్కువేసి వాటర్ దీంట్లో కొంచెం నీళ్లు చక్కగా వండటానికి నీళ్ళు అయితే కొంచెం పోసినప్పుడు కొంచెం కారం అయితే వేస్తాను. అంటే వాటర్ పోస్తున్నాం కాబట్టి కొంచెం కారం అయితే ఉండాలి. ఎంతైనా నాన్ వెజ్ కర్రీస్లోకి ఏంటంటే స్పైసీగా ఉంటేనే కదా బాగుండేది. అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం వేసి ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను కదా. ఇప్పుడైతే పచ్చిదనం పోయి బాగుందనమాట. ఇదిగండి నేను ఇక్కడైతే కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను. ఎక్కువ పోసినా బాగుండదు, ఎందుకంటే ఇదే అనమాట కర్రీ, ఇంకేం లేదు. సాయంత్రం అంటే కేజీ తెస్తే మటుకి నీళ్ళు కూడా పోయింది నేను. ఇప్పుడైతే కొన్ని నీళ్ళు అయితే పోసాను. ఇంకెంతకన్నా ఎక్కువైతే పోయినా, ఇంకెంతకన్నా ఎక్కువ పోస్తే బాగుండదు అనమాట, పలచగా అయిపోతుంది. ఇప్పుడైతే కారం అయితే సరిపోతుంది. నువ్వు ఉప్పు ఏమన్నా తగ్గితే కలుపుకోవచ్చు, మళ్ళీ మధ్యలో తినేటప్పుడైనా కలుపుకోవచ్చులేండి. అయితే ఈ టమాటా ఉల్లిపాయ ఈ గ్రేవీ వేయటం వలన కూర చిక్కదనం వచ్చి కొద్దిగా వేసుకున్నా కూడా రైస్లోకి బాగా కలిసిపోతుంది అనమాట అన్నంలో. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక పావు గంట తర్వాత అయితే చూద్దాము ఈ కూర ఎలా ఉడికిందో. హై ఫ్లేమ్లోనే పెట్టేసాను. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తాను మళ్ళీ ఎలా ఉందో ఈ కర్రీస్ అయితే. చూసారు కదా, నేను ఈ కూర అంటే చికెన్ గ్రేవీ కర్రీ ఒకలాగా, చికెన్ పులుసు ఒకలాగా, కొంచెం గ్రేవీ కావాలంటే ఇలా అయితే చేస్తాను అనమాట. ఎలా పెడితే అలా చేస్తే చికెన్ కర్రీ కూడా బాగుండదు అనమాట. మనం ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అలాగే ఇందులో పోసే నీళ్ళని బట్టే మనకి కూర టేస్ట్ అనేది ఉంటుంది. చేపల పులుసు తిని చాలా రోజులు అవుతుంది. చేపల పులుసు కోసం నేనైతే మట్టి కుండ కూడా తీసుకున్నాను. అంటే కొత్తది అనమాట, చూపిస్తాను. నీట్గా ఒక 3 రోజులు వాటర్లో అయితే నానబెట్టాను అనమాట. చిన్నది తీసుకున్నాను. అంతమందికైతే కొంచెం పెద్దదైతే దీని మీద కొంచెం పెద్దదైతే ఉంది. ఇప్పుడైతే ఒక చిన్నదైతే తీసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అయింది. చిన్నదైతే అంటే దీని మీద ఇంకా చిన్నది ఉంటుంది, పెరుగు తోడు పెట్టుకునేది. అది తీసుకుందాం అనుకున్నాను. అది వచ్చేసి 100 రూపాయలు అయితే చెప్పారు, 80 రూపాయలకి అయితే ఇవ్వలేదన్నమాట. దాంట్లో పెరుగు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా సమ్మర్ టైంలో ఇలా మట్టి కుండల్లో పెరుగు తోడు పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టే అవసరం ఉండదు అనమాట. బయట పెట్టేసుకొని మనం పెరుగు కానీ పాలు తోడు పెట్టుకుంటే ఆ పెరుగు తెల్లారి తినడానికి చాలా బాగుంటుంది అనమాట. 2 డేస్ కూడా ఉంటుంది, చల్లగా బాగుంటుంది కదా. అందుకని చిన్నది తీసుకుందాం అనుకున్నాను. అదైతే 100 రూపాయలు అయితే చెప్పారు. తర్వాత నాకు ఇది అయితే కనిపించింది అనమాట. అది తీసుకునే అక్కడికి సర్లే ఎలాగో ఫ్రిడ్జ్ అయితే ఉంది కదా మనకి. అలాగే మేము పెరుగు రోజైతే తోడైతే పెట్టను. ఒకరోజు పెట్టాను అనుకోండి ఖచ్చితంగా ఒక 2-3 రోజులు అయితే ఉంటుంది. నిన్నటి వీడియోలో చూస్తారు కదా, నేను ఒక స్టీల్ది ఒక చెమ్ము లాంటిది తీసుకున్నాను. దాంట్లో తోడుపెట్టేసి నాదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాంలో అనుకున్నాను. ఆ 100 రూపాయలకి ఇంకొక 50 రూపాయలు యాడ్ చేస్తే ఈ కొండ అయితే వస్తుంది. నా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మనకి చేపల పులుసు ఏదన్నా చికెన్ కర్రీ ఇలాంటివి చేసుకోవచ్చు. ఇందులో కూడా కొద్దిగా బిర్యానీ కూడా చేసుకోవచ్చు అనమాట. కొండ అయితే చాలా మందంగా ఉంది, కలర్ కూడా బాగుంది, చాలా మందంగా ఉందన్నమాట. అంతకుముందు నా దగ్గర ఒకటైతే ఉంది, అదైతే పొయ్యి మీదకి వాడతాను. గ్యాస్ మీద కూడా పెట్టుకోవచ్చు మట్టి కొండలు, కానీ హైలో అయితే పెట్టకూడదు అనమాట, పగిలిపోతాయి. ఈ మట్టి కొండ అయితే చాలా బాగుంది. ఎంత మట్టికైతే యూజ్ చేయలేదు, యూజ్ చేస్తున్నట్టయితే మీకైతే చూపించేదాన్ని.
నీట్‌గా అంటే దీనికి నేను ఏమి క్లీనింగ్ అయితే ఎక్కువైతే చేయలేదనమాట. 3 రోజులు వాటర్‌లో అలా పెట్టేసాను. పెట్టిన తర్వాత నేను లిక్విడ్ అయితే వాడతాను కదా! సోప్ అయితే కాదు. ఆ లిక్విడ్ పెట్టేసి ఒక 2, 3 సార్లు అయితే కడిగేసాను. కడిగిన తర్వాత నీట్‌గా కడుక్కున్నాననమాట. వాటర్ పెట్టి కడిగేసి ఇక నా పక్కనైతే పెట్టేసాను. ఇది తెచ్చి వారం అయితే అవుతుంది. ఇక్కడ పెట్టేసాననమాట. పోయిన శివరాత్రి అప్పుడైతే తెచ్చాననమాట. ఇక్కడైతే ఇలా బాల్ ఇచ్చేసి ఇక్కడైతే పెట్టుకొని ఉన్నాను. ఇక వండితే దీంట్లో చేపల పులుసే వండాలి. చేపలు కూడా ఎక్కువ చేపలు కదనమాట. ఒక 1/2 కిలో మా సైడ్ వస్తూ ఉంటాయి కదా, 50 రూపాయలకి అలా ఇస్తారనమాట చేపలు. ఆ చేపల పులుసు అయితే ఈ మట్టి కుండలు అయితే చెయ్యాలి. అలా నేను ముందుగానే సమ్మర్ కోసం మట్టి కుండలు అయితే ఒకటైతే తీసుకున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా అయితే వాడాలి. నాకు మట్టి కుండ, అలాగే ఇదిగో నా కిచెన్లో ఒక గాజు బౌలే ఉందన్నమాట. ఇది గాజు బౌల్ అయితే ఇది ఒక అయితే ఉంది. ఇది తీసుకున్న ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇది తీసుకుని 2 సంవత్సరాలు, 39 రూపాయలు. దీంట్లో ఏం పెట్టింది లేదు, వాడింది లేదు. భయం అనమాట నాకు. గబక్కున చేయి జారి ఎక్కడ పడిపోతాయో అని. అలాగే మట్టి కుండలు కూడా అలాగే భయం అనమాట. ఈ గ్లాస్ ఇవి ఉన్నాయి కదా మనకి, ఈ గ్రోసరీస్ పోసుకోవటానికి గ్లాస్ జార్స్. డీమార్ట్లో అయితే చిక్కుడుకాయలు అయితే ఇవైతే తీసుకున్నాను అనమాట. రసం పెట్టేసి ఈ చిక్కుడుకాయలు కూడా ఫ్రై అయితే చేయాలి. ఈ కూర ఉడికేలోపు ఇవైతే ఒలుసుకుంటాను. చిక్కుడుకాయలు ఒలిసిన తర్వాత ఇక్కడైతే చికెన్ కూర కూడా రెడీ అయిపోయింది అనమాట. చికెన్ గ్రేవీ కర్రీ. చికెన్ ఒక్కొక్క రోజు అంటే వారం తింటూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చేస్తాను. ఈరోజు ఒక 1/2 కిలో చికెన్ అయితే ఇలా అయితే చేస్తాను అనమాట. ఉల్లిపాయ, టమాటా పేస్ట్ అని వేస్తే ఇలా చక్కగా కూర కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మొత్తానికి కూర అయితే ఉడికి ఆయిల్ కూడా పైకి తేలింది మంచి కలర్స్ తోటి. అంటే బాగా ఎర్రగా ఉంది కదా, ఇలా గ్రేవీగా చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయ ఈ టమాటా పేస్ట్ వేస్తేనే ఇలా పలసంగా లేకుండా కూర అయితే ఇలా వస్తుంది అనమాట. కూర అయితే చాలా టేస్ట్గా చాలా బాగుందనమాట. సింపుల్గా ఇలా అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఇలా అయితే ట్రై చేయండి. కాకపోతే నేను కూర మొత్తం ప్రాసెస్ అయితే చూపించలేదు. నేను చెప్పే దాన్ని బట్టి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయిందనమాట.